తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నిండు సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఏకవచనంతో టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ను అగౌరవపరుస్తూ నువ్వెంత అని ఏకవచనంతో దురుసుగా మాట్లాడి సభాపతిని కీచపర్చి వెనుకబడిన కులాలను అనగదొక్కే ధోరణి అవలంబిస్తున్న జగదీష్ రెడ్డి కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు। ఏర్పాటు 25 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కరోజు కూడా దళితులకు గుర్తింపు ఇవ్వలేదు। దళితులను కనీసానికి మనిషి లెక్క కూడా చూడడం లేదు। మరి బీఆర్ఎస్ నిండు సభలో నిన్నక మొన్న నిండు సభలో మరి ఒక దళిత అసెంబ్లీలో మన స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారిని మరి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేస్తూ మరి బీఆర్ఎస్ నాయకులంతా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో దళితుల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నాం। రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మరి టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి నువ్వు అని సంబోధిస్తూ మరి కించపరిచే విధంగా అసెంబ్లీలో మరి ఆయన మాట్లాడటం జరిగింది। దానికి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి స్పీకర్ గారు ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది। మరి దానికి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మరి రెచ్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా। మరి జగదీశ్వర్ రెడ్డి నువ్వు అన్నటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। టీఆర్ఎస్ పార్టీ దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా కనీసం ఒక 2-3 నెలలు కూడా వాళ్ళకి అధికారం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసిన దుర్మార్గమైన వైఖరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది। కానీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ఈ తెలంగాణ సభాపతిగా అతనికి అత్యున్నతమైన స్థానం ఇచ్చి సభా అధ్యక్షుని స్థానంలో కూర్చుండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది। అలాంటి ఘనత ఇచ్చిన, అలాంటి గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఒక సభాపతిని ఈరోజు గడ్డం ప్రసాద్ గారిని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక గుండాల రీతిగా ఒక అనుచితమైన వాక్యాలతోని నువ్వు అని ఏకవచనంతో సంబోధించినట్టు జగదీష్ రెడ్డి ఈరోజు నీ కళ్ళు నెత్తికొచ్చినాయి। అధికారం కోల్పోయినా కూడా నువ్వు ఇంకా మదం మాటలతో మాట్లాడుతూ ఉన్నారు। మీరు అగ్రవర్ణాలతోని ఈ దళిత బీసీ సామాజిక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ అని నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను। అదే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, మీరు అహంకారపూరిత మాటలు మాట్లాడితే ఈ ప్రజలు ఊరుకునేది కాదు। ఒక దళితులకే కాదు, ఈ తెలంగాణ సమాజానికి మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగదీష్ రెడ్డి గారు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది। ఈ తెలంగాణ సమాజానికి మొత్తం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బానిసగా మారి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది। కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే దళితులకు కానీ బీసీ మైనతా ఉన్నది జరుగుతుంది। ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, మీరు కనుక మీ వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో పాతాళానికి తొక్కి మీ టీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రజలు తీసుకుంటారని నేను చెప్పదలుచుకున్నాను।